సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు నిన్న రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు. సో ఎందుకోసం అరెస్ట్ అయ్యారు మీకు తెలీదా? మీరు చెప్పండి. మాటలు ఏదో మాట్లాడడం వల్ల అనేసి. ఏం మాట్లాడాడో మీకు తెలీదా? యూట్యూబ్లో రాలేదా? అవును. అవి మాట్లాడొచ్చా? యూట్యూబ్లో ఒక డైలాగ్ వినగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఒక్క డైలాగ్ వినగలరా? ఒక్క డైలాగు. తల్లి చెల్లి పెళ్ళం ఉన్నవాడు ఎవరైనా సరే ఆ మాటలు మాట్లాడు. బుద్ధినేవాడు ఎవడు కూడా మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆ మాటలు వింటుంటే పిచ్చెక్కుతుంది. ఎందుకంటే అంత చండాలంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని నేను చూడలే. భువనేశ్వరమ్మ గారిని కానీ, బ్రహ్మణి గారిని కానీ, వాళ్ళ భార్యని కానీ కన్నీరు పెట్టుకుంది ఆమె. 87 సంవత్సరాలు అంజనమ్మ గారు, 87 సంవత్సరాలు ఆమెకి. ఆమె మీద కూడా అబండం మాట్లాడారే. నువ్వు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసావు, నువ్వు సినిమా వాడివే. చిరంజీవి గారితో చేసావు, అందరితో చేసావు. నువ్వు అంత నీచంగా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? నీకేం పాపం చేశారు వాళ్ళు? నువ్వు రాజకీయంగా ఎదుర్కోవాలి కదా, ఎదుర్కో, రాజకీయంగా ఎదుర్కో. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కో రాజకీయంగా, నువ్వు లోకేష్ గారిని ఎదుర్కో, చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కో, చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీని ఎదుర్కో, లేదు బాలయ్యబాబుని ఎదుర్కో. అంతే తప్ప ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడేవాడిని ఇండస్ట్రీలో నువ్వు ఉంచకూడదు. మా వాళ్ళకి ఇంక చేతకాక ఇప్పుడు మా స్టేషన్లో ఇంకా ఇప్పటిదాకా ఉంచారు. కానీ మా వాళ్ళు ఛాంబర్ నుంచి ఈలాగానే డిసిషన్ తీసుకుని సోకాజీ నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్గా డిస్మిస్ చేయాలి. ఎందుకంటే శబ్ద సమాజంలో బయట వాళ్ళు మన సినిమా ఇండస్ట్రీ మా కలమతలు మనకు తిండి పెడితే మీరు రాజకీయం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. కానీ అంత దారుణంగా మాట్లాడకూడదు ఫస్ట్. అందుకనే కేసు పెట్టారు. ఆ కేసుకి చట్టం తన పని తను చేసుకుపోయింది. ఓకే, ఆ చట్టం తన పని తను చేసుకుపోయి అరెస్ట్ అయ్యి 14 రోజులు రిమాండ్ చేశారు. సార్ ఇంకోటి అంటే 65 ఇయర్స్ దాటిన వాళ్ళని నైట్ పూట అరెస్ట్ చేయకూడదనేసి. ఆయన 65 ఉందా? 67 ఉన్నారు అనేసి. 67 సంవత్సరాలు ఉన్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నైట్ పూట అరెస్ట్ చేయకూడదు అంటే అది ఆల్రెడీ అది వారంట్ ఏదో ఉన్నట్టుంది. అది అరెస్ట్ చేయవచ్చా చేయకూడదు మరి ఆల్రెడీ రిమాండ్ చేశారు కదా జడ్జి గారు తెలియదా మీకు? నాకు తెలుసా? అట్లా వార్త నో నేను అడిగిన దానికి సంబంధం చెప్ప. జడ్జి గారి దగ్గర పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వాళ్ళు జడ్జి గారి దగ్గర పెట్టారు. ఈజ్ అ గ్రేట్ అడ్వకేట్, ఈజ్ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ మాజీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు. ఈజ్ మొత్తం టోటల్గా 40 మంది అడ్వకేట్ల టీం, వైఎస్ఆర్సీపీ అంతమంది ఉంటుండగా ఆర్గ్యుమెంట్ చేస్తుండగా ఆయన్ని 14 రోజులు రిమాండ్ చేశారు. అంటే అక్కడ ఉన్న జడ్జి గారికి తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? వాళ్ళ అపోజిషన్ అడ్వకేట్ జనరల్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి రిమాండ్ చేయించిన వ్యక్తి, ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద పేరున్న వ్యక్తి, 4 గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగిన వ్యక్తి. ఆయన అడ్వకేట్ కదా, ఆయన సీనియర్ అడ్వకేట్. అలాగే 40 మెంబర్స్ అడ్వకేట్. వాళ్ళకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా. పోలీసులకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, ఎలా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా మొత్తం లైవ్లో వచ్చినవే కదా. ఎక్కడ తప్పు ఇప్పుడు ఆయన ఇచ్చిన నోటీసు కరెక్ట్గా ఉంది, వాళ్ళన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కదా. ఎదురుంటే లీగల్ ప్రొసీడింగ్స్ అనేది కోర్టు వారు చూస్తారు. దాంట్లో మనం చూడటానికి కూడా ఇన్వెస్టిగేషను యాజ్ అ కోర్ట్ యాజ్ అ లా అంటే అత్యున్నత న్యాయస్థానం. కానీ న్యాయస్థానంలో ఏం చెప్తే అది మనం వినాల్సిందే, బద్దుడే ఉండాల్సిందే. వాటికి మనం కామెంట్ చేసే రైట్ మనకు లేదు. సార్ అలాగే ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్ళాక సెంట్రల్ జైలు తీసుకెళ్ళాక 2261 నెంబర్ ఇచ్చారు కదా. సో ఆ నెంబర్ ఎందుకు ఇచ్చినట్టు? నెంబర్ ఎందుకు? ఎవరైనా తాత్కాలిక ఖైదీకి నెంబర్ ఇస్తారు. రిమాండ్ ఖైదీ అంటారు. రిమాండ్ ఖైదీ ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీకి ఒక నెంబర్ ఇస్తారు, అలర్ట్ చేస్తారు, ఒక రూమ్ అలర్ట్ చేస్తారు. ఆయనకి ఆల్రెడీ ఏజ్ ఏదో హెల్త్ బాగాలేదు కాబట్టి మంచం అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వమని చెప్పినట్టున్నారు. అంటే 2261 వచ్చేసి 11 నెంబర్కి సీక్వెల్ ఉంటుంది, ఆ విధంగా ఇచ్చారు అనేసి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు మాకు ఏది జరిగినా అన్ని 11 అని వస్తే చాలు. 11 అంటే ఎలా అంటే మనం తెచ్చుకుంది 151 సీట్ని 11 సీట్లు తెచ్చుకుంది మన తప్పు కదా. మన పాలన కరెక్ట్గా చేస్తుంటే రాదు కదా, మన పాలన కరెక్ట్గా నిలబడి ఉంటే రాదు కదా, ఈరోజు ఈ ఆలోచన మన జనాల్లో ఉండుంటే రాదు కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీ మాట వినలేదు. ఆ రోజు 151 సీట్లుంటే రాజ్యాంగం రాజుగారు పాలన చేశారు, ప్రజలను పట్టించుకోలేదు. నిరుద్యోగుల వృత్తి రాలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదు, పరిశ్రమలు లేవు, ఆ రాజధాని లేదు.
అందుకనే 11 సీట్లు మీకు ఇచ్చారు, 124 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. కనుక మళ్ళీ ప్రజల మన్నన పొందాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలా. అప్పుడు అటుకాసి మనం వెళ్తాం, మళ్ళీ ఇటుకాసి వాళ్ళు వస్తారు మిమ్మల్ని నమ్మితే జనాలు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి, ఆ రోజు ఆయన అసభ్యకరంగా తిడుతున్నప్పుడు ఇది పార్టీ లైన్ కాదు కదా. మన అక్క చెల్లి లాంటి వాళ్ళని, మన తల్లి లాంటి వాళ్ళని, వాళ్ళని మనం తిట్టకూడదు కదా. ఇది మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి కానీ చేస్తే మాత్రం సోకాజ్ నోటీస్ ఇస్తాను. ఒక్క మాట మీరు కానీ సారీ చెప్పుంటే అప్పుడు ఎవరికి చెప్పాలి? ఆ అక్క చెల్లెలకు చెప్పాలి. కానీ మొన్న ఏం చేశారు? అరెస్ట్ చేసేటప్పుడు ఇది అరెస్టును ఖండిస్తున్నాను, మా ఎంటైర్ టీం ఉంటుంది, వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి ఎంటైర్ టీం సుధాకర్ రెడ్డి గారితో సైతం అందరూ వస్తున్నారమ్మా, మేము ఎప్పుడు తోడుగా ఉంటాం, మీరు నిలబడుతూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అన్నారు? ఒక కార్యకర్తకి భరోసాగా, ఒక నాయకుడిగా మీరు భరోసా ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 67 సీట్లు మీకు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 150 సీట్లు ఇచ్చి 151 సీట్ ఇచ్చి మీకు అధికార పక్షంలో కూర్చోబెట్టారు. 11 సీట్లకు వచ్చారు మీరు. అంత సీట్లు ఇచ్చిన మీకు ప్రజలకు ఏమిచ్చారు మీరు? ప్రజలు ఆడపిల్లలంటే మీకు అవలయాలను చేశారు, అక్క చెల్లెలంటే అవలయాలను చేశారు, మీరు తల్లిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే మీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈరోజు మీరు చెప్తున్న దానికి ఏం సమాధానం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? ఇప్పుడు అంటే మీ మొత్తం పార్టీ లైన్ ఇదేనా? వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరినీ మీరు సర్దించుకుంటూ వెళ్తారా? కర్మ మీ పార్టీయేనా అని అంటున్నారు జనాలు. నమ్మలేకపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ పార్టీ పెట్టి ఇలా ఇంత దారుణంగా తిట్టిస్తున్నాడు, అక్క చెల్లెలు అంటే ఎంత ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి అని ఒక బాధపడుతున్నారు. కనుక పార్టీ లైన్ ఇది అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాట తప్ప కాదా? ఇది ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇది తప్పు మాట్లాడలేదు పోసాని కృష్ణమురళి. రోజమ్మని చెప్పమనండి, సినిమా ఆర్టిస్టే కదా, నాకు చెల్లెలు లాంటిది కదా, రోజమ్మని చెప్పమనండి. రోజమ్మని పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది తప్పు కాదన్నా నాకు ఒక్క మాట చెప్పమనండి. శ్యామలని చెప్పమనండి. ఇది పోసాని కృష్ణ కుమార్ గారు మాట్లాడిన మాటలో తప్పు కాదు అని మాట చెప్పమనండి. అంటే ఇంత దారుణంగా మాట్లాడేది పార్టీలో మీరు మీ క్యాడర్కి సపోర్ట్ ఇవ్వడం కోసం, మీ కార్యకర్తలకు సపోర్ట్ ఇవ్వడం కోసం నిలబడ్డారు. నాయకుడిగా ఈజ్ గ్రేట్. కానీ ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆ ఆడతల్లులకి, ఆడబిడ్డలకు, ఆ తల్లులకి మీరు ఏం భరోసా ఇచ్చారు? మీ వాళ్ళు తిడుతూ ఉంటే ఒక్క మాట ఇది తప్పు అన్న మాట అనలేకపోయారంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద మీకు ఎంత గౌరవం ఉందో అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అరెస్ట్ చేశారు, అందుకనే రిమాండ్కి పంపారు. 11 కేసులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది ఒక లెసన్ అండ్ పోసాని కృష్ణమురళి గారు. 2 గన్మ్యాన్లు ఉన్నారు, నా మంది మార్బలం ఉంది, మా గవర్నమెంట్ ఉంది, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గన్మ్యాన్లు పోతారు. బందీ మార్బలం పోయిన తర్వాత, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆ నోరు మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇలా జైల్లో పెడుతుంది. చట్టం న్యాయం ఒకలాగా ఉంటుంది, దానికి బద్దులై ఉండాల్సి తప్పదు. మన లోనికి వెళ్ళవలసి వస్తుంది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకరికి కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక లెసన్. ఇది నాట్ ఓన్లీ ఈజ్ పోసాని కృష్ణమురళి, ఎనీ పార్టీ. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకు ఆ రోజే మీరు మీ గవర్నమెంట్లో ఆయన మీద కేసు రిజిస్టర్ చేయి ఉంటే, మీ గవర్నమెంట్లోనే రిమాండ్ చేసి ఉంటే, మీ గవర్నమెంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉంటే హుందాతనంగా ఉండే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, టీడీపీ వాళ్ళు మాట్లాడిన తప్పే, అసభ్యకరంగా. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు పార్టీ కోసం మాట్లాడండి, మీ పార్టీ లైన్ మాట్లాడండి, ఎదుటి వాళ్ళని విమర్శించండి, ప్రతి విమర్శ చెయ్యండి. ఫ్యామిలీస్ ఎందుకు వస్తున్నారు? ఆడపిల్లల్ని ఎందుకు తిడుతున్నారు? తప్పు కదా అది. ఇష్టం వచ్చిన మాట్లాడడం తప్పు కదా. కనుక దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఇది ఒక లెసన్గా భావిస్తారని కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంకోటి, మన రెడ్ బుక్ కూడా రాజ్యాంగం అమలవుతుంది అనేసి అంటున్నారు కదా ఏపీలో. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, జడ్జి గారు రిమైండ్ చేశారంటే అది యాజ్ ఎ లీగల్ యాజ్ పర్ లా అయిపోయింది కదా. అంటే రెడ్ బుక్ ఈజ్ లాలోనే ఉందిగా, లా పరిధిలోనే ఉందిగా, దానికోసం డిస్కషన్ అవసరం లేదుగా. చట్టం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, లా అనేది మా చేతిలో ఉండదుగా. కనుక లా ప్రకారంగా రెడ్ బుక్ ఉందని అనుకోవచ్చు కదా. కనుక థ్యాంక్ యూ.